శంకరాచార్యులు వారు అంటారు, బతకడం అంటే ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది బోధ కాదు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది ధర్మము కాదు. ఎవడి నోటికొచ్చినట్టు వాడు చెప్పేస్తాడు. అవన్నీ ధర్మాలని మీరు అనుకుంటున్నారా? కాదు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, అవతారం వెళ్ళిపోతుంది, మాకెక్కడ దొరుకుతారు మళ్ళీ గురువుగారు? మీ అవతార పరిసమాప్తి సమయంలో మీరు ఇచ్చినటువంటి సాహిత్యం మహాసముద్రం. ఒక జన్మ మాకు చాలదు, మీకు 32 ఏళ్ళు సరిపోయాయి, మాకు చాలదు అది చదవడానికి. తేలికగా మాకేమైనా మార్గం చెప్తారా అని అడిగారు. అడిగితే శంకరులు అవతార పరిసమాప్తి చేస్తూ శిష్యుల్ని ఉద్దేశించి చెప్పిన ఆఖరి వాక్కులు ఇవే. వేదో నిత్యమధీయతాం, ప్రతినిత్యం వేదాం గురించి తెలుసుకోండి, చదువుకోండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఏం చెప్పిందో ఆ మాటలే నమ్మండి, వేదంలో చెప్పిన విషయాల్ని అనుష్ఠానం చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, మీకు మాట్లాడడం వచ్చు, వాదించడం వచ్చని వేదంలో చెప్పిన విషయానికి వ్యతిరేకంగా వాదన చెయ్యడం ఆపు చేసేయండి. శృతిమతస్తర్కానుసంధీయతాం, వేదము యొక్క హృదయమును తెలుసుకుని దాన్ని సమర్థిస్తూ మాట్లాడడానికి మీకున్నటువంటి శక్తిని ఉపయోగించండి. శంకరాచార్యుల వారు ఇటువంటి మాటలు ఒక్క 10-11 మాటలు చెప్పి అవతార పరిసమాప్తి చేశారు. ఇందులో మొట్టమొదట ఆయన ఉచ్చరించినటువంటి మొదటి మాట వేదం, వేదో నిత్యమధీయతాం అంటూ మొదలుపెట్టారు. చరమ సందేశానికి చాలా గొప్ప స్థితి ఉంటుంది. శంకర భగవత్పాదులంతటి వారి ఆఖరి మాటలు లోకానికి సందేశం, వేదాన్ని పాటించండి, వేదాన్ని నమ్మండి, వేదం ప్రకారం బతకండి. ఆ వేదం ఎక్కడుంది? అమ్మవారి యొక్క ఊపిరి అయి ఉన్నది. ఇప్పుడు మీరు అమ్మవారి ముక్కు వంక చూస్తే మీకేమొస్తుంది? అమ్మవారు ఎలా బతకాలని కోరుకుని మీకు చెప్పిందో అలా బతికేటటువంటి అనుగ్రహం కూడా వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ముక్కుని దర్శనం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి మహద్భాగ్యం. అందుకే ఆ నామం చదివేటప్పటికే ఒక్కసారి ఉలికిపాటు వస్తుంది. అయ్య బాబోయ్, ఎంత గొప్ప నామం ఈ నామం! ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అమ్మవారే కూతురుగా వచ్చేస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే వేదంలో బతకడం వస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అర్ధకామముల సమన్వయం వచ్చేస్తుంది ధర్మంతో. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఉత్తర క్షణంలో మన జీవితం మారి పరమ పవిత్రంగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా మనం పొందేస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ఒక్కటే తేలిక మార్గాన్ని అమ్మవారు మనకి వసిన్యాది దేవతల ద్వారా అందిస్తోంది. అదే తల్లిది నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత